వైసీపీ ప్రత్యేక యాప్పై విమర్శలు గుప్పించారు బుద్ధా వెంకన్న. గత 5 ఏళ్లలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి తెలుసుకోవడానికి ఈ ప్రత్యేక యాప్ ఉపయోగపడుతుందన్నారు బుద్ధా వెంకన్న. మద్యం స్కామ్లో పందికొక్కుల్లాగా హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. దోచుకున్నారే మీరు, మీ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇది కసేటి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, అయితే తెలుసుకోవడానికి ఈ యాప్ అవసరం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించి నువ్వు మాత్రం లక్షల కోట్లు దోచుకోవడమే కాకుండా నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు వందల వేల కోట్లు దోచుకుని ఉన్నారు. కాబట్టి అవన్నీ నీకు తెలుసుకోవడానికి ప్రజల ద్వారా యాప్ అవసరం. నీ రాక్షస పాలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి నువ్వు దిగిపోయే వరకు చేసినటువంటి రాష్ట్రంలో అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలన్నీ కూడా తెలుసుకోవడానికి యాప్ అవసరం. కాబట్టి నిజంగా నువ్వు యాప్ ఓపెన్ చేసినందుకు నీకు అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసుకున్న దోపిడీ, నువ్వు చేసుకున్న దొంగతనం, నీ దొంగల ముఠ మొత్తం కూడా నీ యాప్లో రేపటి నుంచి మొత్తం కూడా డేటా వస్తుంది. మాజీ మంత్రి పేర్ని నానిపై ఘాటు విమర్శలు చేశారు బుద్ధా వెంకన్న. ఆకు రౌడీల్ని భుజాన వేసుకొని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేర్ని జాతకం బయట పెడతానంటున్నారు బుద్ధా. పేరున్నానే నీకు ఒకటే చెప్తున్నా, ఏదో నువ్వు పోసుకోలు మాట్లాడుతుంటే నీకు ఎన్నాళ్ళు నీకెవరో మాట్లాడట్లేదు అనుకుంటున్నావేమో. రేపటి నుంచి నువ్వు మాట్లాడు. నీ మాట్లాడిన ప్రతి మాటకి నీ బండారం బయట పెడతా. త్వరలో నువ్వు బొక్కేసినటువంటి బియ్యం ఏదైతే బొక్కేసావో, పందికొక్కులు, ఇదివరకు ధాన్యం బస్తాలు, అలాగే రైస్ మిల్లుల దగ్గర పందికొక్కుల్ని పట్టడానికి బోన్లు పెట్టేవాళ్ళు. ఎందుకంటే రైస్ పందికొక్కులు తింటాయి. వైసీపీ ప్రభుత్వంలో 2 పందికొక్కులు, ఒకటి పేరు నాని, ఇంకోటి కొడాలి నాని. ఈ 2 పందికొక్కులు ఓన్లీ బియ్యమే తిన్నాయి. ఈ దొంగలీళ్ళు, బియ్యపు దొంగలు, ప్రజలు ఆహారం తిని ఏదైతే ప్రతిరోజు తింటామో దాన్ని తిన్నటువంటి దొంగలీళ్ళు వీళ్ళు వాళ్ళు మాట్లాడతారా? మీరు బీసీలను ఎలాగైతే అరెస్ట్ చేయించావో, బీసీల మీద అక్రమ కేసులు పెట్టావో, బీసీలు ఎవరో నీకు ఓటేరు. అందుకే బందర్లో ఎప్పుడు రానంత మెజార్టీ కొల్లు రవీంద్రకు వచ్చింది. పేరు నాని నీకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎప్పుడైతే తురకా కిషోర్ని అరెస్ట్ చేయడం అన్యాయం అన్నావో నీ కౌంట్ డౌన్ మొదలైంది. ఇక రేపటి నుంచి ఉంటుంది నీకు సినిమా.